నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 92. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఆది సార్ అభి సార్ బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఆది సార్ ఆరాధ్యను ప్రేమించిన విషయం తెలిసి కూడా అభి సార్ ఎలా పెళ్లి చేసుకున్నారు? ఆరాధ్యకి ఆది సార్తో బ్రేకప్ అయ్యాక పెళ్లి జరిగిందా, లేదా పెళ్లి వల్లే బ్రేకప్ అయిందా? ఓ మై గాడ్, పిచ్చి పట్టేలా ఉంది అని రెండు చేతులతో తల పట్టుకొని, వెంటనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోకపోతే నేను డైరెక్ట్గా ఎర్రగడ్డకి వెళ్ళేలా ఉన్నాను అని వెంటనే ఫోన్ తీసుకుని ఉదయ్కి కాల్ చేస్తూ బయటకు వెళ్ళింది. ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్న ఉదయ్ ఫోన్ రింగ్కి ఫోన్ తీసి చూశాడు. స్క్రీన్పై కృతి నేమ్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. హలో కృతి, ఏం చేస్తున్నావు? పెళ్ళి బాగా జరిగిందా? ఉదయ్ అడుగుతుంటే, పెళ్ళి నైట్ సార్. ఆ పెళ్లి గురించి తర్వాత, కానీ నాకు ఇంకో పెళ్లి గురించి పుట్టెడు ప్రశ్నలున్నాయి. నాకు వెంటనే క్లారిటీ కావాలి. ఏమైంది కృతి? ల్యాప్టాప్ పక్కన పెడుతూ అడిగాడు ఉదయ్. అభి సార్ పెళ్లి గురించి సార్ అని కృతి అనగానే ఉదయ్ కనుబొమ్మలు ముడివడ్డాయి. అభి పెళ్లి గురించా? ఏం క్లారిటీ కావాలి నీకు? సందేహంగా అడిగాడు ఉదయ్. అభి సార్ వైఫ్ పేరు ఆరాధ్య కదా సార్? అవును. అయితే అయితే ఆరాధ్య ఆది సార్ ప్రేమించుకున్నారు కదా, మరి అభి సార్తో పెళ్ళెలా జరిగింది? కృతి మాటలకు ఉదయ్ షాక్ అయ్యి ఆది కోసం చుట్టూ చూశాడు. బయట బాల్కనీలో చైర్లో కూర్చుని కనిపించాడు. నీకు ఆది ప్రేమించిన ఆరాధ్య గురించి తెలుసా? ఎలా తెలుసు? మెల్లిగా వినిపించింది అతని స్వరం. నాకు తెలుసు సార్. ఎలా అంటే తర్వాత చెప్తాను, కానీ ఫస్ట్ నేను అడిగింది చెప్పండి సార్, ఆత్రంగా అడిగింది కృతి. ఇప్పుడు ఎలా చెప్పును కృతి? ఇది ఫోన్లో చెప్పేంత చిన్న విషయం కాదు. ఆది ముందు అస్సలు మాట్లాడలేను. నువ్వు వచ్చాక చెప్తానులే. ఆదికి వినపడకూడదని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మెల్లిగా చెప్పాడు ఉదయ్. అమ్మో, అప్పటి వరకంటే నేను ఆగలేను సార్. నాకు ఇప్పటికే బుర్ర పగిలిపోయేలా ఉంది. ప్లీజ్ సార్, ఎలాగోలా చెప్పండి అని రిక్వెస్టింగ్గా అడిగింది. సరే అయితే టెర్రస్ పైకి వెళ్తున్నా, లైన్లో ఉండు. అలాగే సార్ అని టెన్షన్తో తెలుసుకోవాలని ఆరాటంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంది కృతి. ఆది చూడకుండా మెల్లగా టెర్రస్ పైకి వెళ్ళాడు ఉదయ్. హలో కృతి. సార్ చెప్పండి అని అడిగి ఏం చెప్తారా అని కుతూహలంగా వింటుంది. ఉదయ్ భారంగా ఊపిరి తీసుకుని వదిలి, చెప్తాను, కానీ ఈ విషయం వాడి ముందు ఎట్టి పరిస్థితులను ప్రస్తావించకూడదు అన్నాడు. అలాగే సార్. ఇంకో వారమైతే వాడి లైఫ్ను తలకిందులు చేసిన ట్రాజడీ జరిగి 1 ఇయర్ కృతి. వాడు ప్రాణంగా ప్రేమించిన ఆరాధ్యకు వాడికి ఆ రోజు పెళ్ళి. చాలా సంతోషంగా పెళ్ళికి రెడీ అయ్యాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఉదయ్ చెప్తుంటే టెన్షన్గా వింటుంది కృతి. ఇంకాసేపట్లో పెళ్లి జరుగుతుంది అనగా వీడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసింది. ఆరాధ్య లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని ఎవరికి చెప్పకుండా పెళ్ళికి వెళ్లకుండా ఇంట్లో నుండి వచ్చేశాడు. ఆ తర్వాత ప్రేమించిన వాడు వెళ్ళిపోయి పీటల మీద పెళ్ళాగిపోయి ఎంతో బాధలో ఉన్న ఆరాధ్య మెడలో వాళ్ళ డాడీ బలవంతంతో అభి తాళి కట్టాడు. ఆ పెళ్లితో మొదట్లో కొన్ని నెలలు వాళ్ళిద్దరూ చాలా సఫర్ అయ్యారు. బట్ ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా ఉన్నారు. అదృష్టం కొద్దీ ఆది ఆ వ్యాధి నుండి పూర్తిగా బయటపడ్డాడు. అభి ఆరాధ్యల పెళ్లి విషయం వాడికి తెలుసు. ఆరాధ్య లైఫ్ హ్యాపీగా ఉందని వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఇంకా ఆరాధ్య ప్రేమ నుండి పూర్తిగా బయటికి రాలేక నరకం అనుభవిస్తున్నాడు. వాడికి ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు కృతి. దుఃఖం ముంచుకు రావడంతో ఆగిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు ఉదయ్. ఉదయ్ చెప్పింది విని షాక్తో బాధతో అలాగే స్తంభించిపోయిన కృతి కళ్ళ నుండి కన్నీళ్లు చెంపలను తడిపేస్తున్నాయి. ఉదయ్, రే ఉదయ్! ఆది పిలుపు విని కృతి వడుస్తున్నట్టున్నాడు, బాయ్. ఈ విషయం ఆది ముందు అస్సలు డిస్కస్ చేయకు అని ఫోన్ పెట్టేసి కళ్ళ నీళ్లు తుడుచుకొని ఫాస్ట్గా కిందకి వెళ్తుండగా స్టెప్స్ దగ్గర ఎదురయ్యాడు ఆది. ఎవరితో మాట్లాడుతున్నావురా? అనుమానంగా చూస్తూ అడిగాడు ఆది. ఆఫీస్ కాల్ రా. కింద సరిగ్గా వినిపించడం లేదని వచ్చా, పద అని ఆది భుజం చుట్టూ చెయ్యి వేసి ఆదిని బాధగా చూస్తూ లోపలికి తీసుకువెళ్ళాడు ఉదయ్. చెవి దగ్గర ఫోన్ తీసి అలాగే హాస్పిటల్ మెట్లపై కూలబడింది కృతి. ఆది సార్ లైఫ్లో ఇంత జరిగిందా? ఆయన్ని సీక్రెట్గా ఇష్టపడి కొన్ని రోజులు మాత్రమే ఫాలో అయిన నేనే ఆయనకి లవర్ ఉందని తెలిసి తట్టుకోలేకపోయాను. అలాంటిది ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో కాసేపట్లో పెళ్లి జరుగుతుందని ఎంతో సంతోషంగా ఉన్న టైంలో ఊహించని విధంగా బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఆమెకు దూరమై ఆమెకు ఇంకొకరితో పెళ్ళైతే అది ఇంకెంత నరకంగా ఉంటుంది. ఒకవైపు బ్రెయిన్ ట్యూమర్, మరోవైపు ప్రేమ దూరమై ఎంత వేదన అనుభవించారు.
తలుచుకుంటే నాకే గుండె పిండేస్తున్నట్టుగా ఉంది. పాపం ఆది సార్ అని మోకాళ్ళలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది. కాసేపటికి కళ్ళనీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్ళింది. ఇక్కడ కూర్చో ఆరు, నేను మెడిసిన్స్ తీసుకొస్తాను. ఆరుని చైర్లో కూర్చోబెట్టి వెళ్ళాడు అభి. వాళ్ళిద్దరినీ చూసిన కృతి పెదవులపై చిరునవ్వు విరిసింది. ప్రేమించిన వాడు దూరమైనా నిన్ను ప్రేమగా చూసుకునే మంచి భర్త దొరికాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ ఆరాధ్య. అభి సార్కి నీకు గట్టిగా రాసిపెట్టినట్టుంది. అందుకే ఊహించని విధంగా ఒక్కటయ్యారు. అలాగే నాకు ఆది సార్కి కూడా రాసిపెట్టుంటాడు ఆ దేవుడు. అందుకే ఇన్నాళ్లకు ఆది సార్ మళ్ళీ నాకు ఎదురుపడ్డారు. ప్రశాంతమైన నవ్వు ఆమె పేదాలపై తొణికిసలాడుతుండగా మురిసిపోతూ బయటికి నడిచి ఆటోలో షాపింగ్కి బయలుదేరింది. ఆటో కన్నా వేగంగా ఆమె మైండ్లో ఆది ఆలోచనలు మెదులుతున్నాయి. ఆది సార్ అంత స్టబన్గా ఉండడానికి కారణం నాకు ఈరోజు అర్థమైంది. ఆరాధ్యను ఇంకా మర్చిపోలేదు కాబట్టే నేను ఎంత దగ్గర అవడానికి ట్రై చేస్తున్నా దూరం కొడుతున్నారు. ఆయన్ని ఎలా మార్చాలి? ఇంతకు ముందు కన్నా నిజం తెలిసాక ఆయన్ని ప్రేమలో పడేయడం ఇంకా కష్టంగా అనిపిస్తుంది నాకు. అయినా పర్లేదు, నేను అస్సలు గివప్ ఇవ్వను. అప్పుడంటే ఆయన లైఫ్లో ఇంకొకరు ఉన్నారని గివప్ ఇచ్చాను. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితులను వదులుకోను. దేవుడా ప్లీజ్, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఆది సార్కి నా మీద ఈసుమంత ప్రేమైనా కలిగేలా చేయవా అని కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి షాపింగ్ మాల్ రావడంతో ఆటో దిగి లోపలికి వెళ్ళిపోయింది కృతి. ఆరుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీటింగ్ ఉండడంతో ఆఫీస్కి బయలుదేరిన అభి మహేంద్ర నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. హాయ్ డాడ్, ఎలా ఉన్నారు? శ్రీవాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం అభి, మీరందరూ ఎలా ఉన్నారు? సూపర్ డాడ్. మహిత్ అక్కడే ఉన్నాడా, వచ్చేశాడా? నిన్ననే వచ్చేశాడు అభి, మళ్ళీ కొన్ని రోజుల్లో వస్తా అన్నాడు. ఓకే డాడ్, ఇక్కడ ఆలోచనలు ఏం పెట్టుకోకుండా హాయిగా ఉండండి. శ్రీవాణి గారిని హ్యాపీగా చూసుకోండి. అలాగే అభి, బాయ్, టేక్ కేర్. బాయ్ డాడ్. ఫోన్ పెట్టేసి చిన్నగా నిట్టూర్పు విడిచి డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు అభి. పొలాల మధ్య కాలువ గట్టు మీద కాసేపు హాయిగా సమయం గడిపి ఇంటికి తిరిగి నడక సాగిస్తున్నారు అక్షయ్, నిత్య. అక్షయ్, ఇక నా వల్ల కాదురా, కాళ్ళు లాగుతున్నాయి, పైగా ఎండొకటి అని నడుంపై చేతులు ఆనించుకొని నిలబడింది నిత్య. వచ్చేప్పుడు ఆగవే అంటున్నా వినిపించుకోకుండా వచ్చేసావు కదా, నీకు కావాల్సింది. ఆ మాటలకు నిత్య మూతి ముడుచుకుని చూస్తుంటే చిన్నగా నవ్వుకొని పాకెట్లో కర్చీఫ్ తీసి ఆమె మొహం తుడిచి కొద్దిగా వంగి రా ఎక్కు అనగానే అమ్మయ్య అనుకొని అతని మెడ చుట్టూ చేతులు వేసి వీపుపై చిన్న పిల్లలా ఎక్కేగా ఆమె కాళ్ళని తన పొట్టుకు చుట్టుకొని సరిగ్గా ఎత్తుకొని అక్షయ్ అడుగులు వేస్తుంటే అతని భుజం మీద నిత్య తల నిలిపి ఆ ఫీల్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంటుంది. కాసేపు నడక సాగించి ఓయ్ రాక్షసి, ఊరొచ్చేస్తుంది, అందరూ కళ్ళప్పగించి మనల్ని చూస్తారు, ఇక దిగు అన్నాడు. చూస్తే చూడ్ని, కాబోయే పిల్లం అనుకుంటారులే అంది నవ్వుతూ. సరే నీ ఇష్టం అని అక్షయ్ నడుస్తుంటే తన బరువును భారం అనుకోకుండా ఇష్టంగా మోస్తున్న అతన్ని ప్రేమగా చూస్తూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. అక్షయ్ ఆగి కార్నర్ లుక్స్తో తన వైపు చూస్తుంటే నువ్వు నా బంగారం రా, థ్యాంక్ యూ, దింపే ఇంకా అంది గారంగా. అక్షయ్ చిన్నగా నవ్వుకొని తనని దింపేగా అతని చేయి పట్టుకుని నడుస్తూ ఇంటికి చేరుకున్నారు. వీళ్ళిద్దరినీ చూసి ఎదురుగా వచ్చింది మీనాక్షి. హాయిగా ఇంట్లో ఉండగా ఎండలో పడి అంత దూరం ఎందుకు వెళ్ళారు అని మీనాక్షి గాబరాగా అడుగుతుంటే ఓరగా నిత్య వైపు చూస్తూ ఈ ఎండలకు నీ ముద్దుల కొడలు మండిపోతుంటే చల్లబడుతుందని తీసుకెళ్ళా అమ్మా అన్నాడు అక్షయ్. మీనాక్షి అర్థం కానట్టుగా ఇద్దరినీ మార్చి మార్చి చూస్తుంటే నిత్య ఆమె మెడలో చేతులు అల్లేసి వాగులో ఆడుకోవాలనిపించి నేనే తీసుకెళ్ళమన్నా అత్త, ఇంతకీ ఈ కోడలి కోసం ఏం స్పెషల్స్ చేశావు? పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి అంది. నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేశాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది ఆప్యాయంగా. అలాగే అని తనని వదిలి నిత్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగా తనని ఫాలో అయ్యాడు అక్షయ్. వీళ్ళిద్దరినీ చూసి నవ్వుకొని కిచెన్లోకి వెళ్ళింది మీనాక్షి. ఆది, ఉదయ్ కలిసి లంచ్ చేస్తున్నారు. ఈ కోతేంట్రా ఈరోజు ఇంకా రాలేదు అడిగాడు ఆది తింటూ. ఏ, తనని మిస్ అవుతున్నావా అల్లరిగా అడిగాడు ఉదయ్. అంత సీన్ లేదు, రోజు ఈ పాటికే ఊడిపడేది కదా, ఎందుకు రాలేదా అని. తను హైదరాబాద్ వెళ్ళిందిరా, ఎవరిదో పెళ్ళుందట, 1 వీక్ తర్వాత వస్తుంది. అలాగా, సరేలే అని తింటున్న ఆది వైపు చూస్తూ బ్రెయిన్ సర్జరీ వల్ల ట్యూమర్తో పాటు నీ మైండ్ కూడా దుబ్బినట్టుంది. నీకు ఒక మనసుంది అనే విషయం మర్చిపోయి రాయిలా మారిపోయావు. ఈ కోతి అక్కడుండి కూడా నీ గురించి ఆలోచిస్తుంది.
తనకి నీ మీద అంతకుముందున్న అభిమానం ఈ మధ్య ప్రేమగా మారింది అనుకున్నాను. కానీ తనకి ఎప్పటి నుండో నీ మీద ప్రేమ ఉన్నట్టుంది. ఆరాధ్యను నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి తన ప్రేమను బయటపెట్టలేదనుకుంటా. ఏదేమైనా ఆ పిల్ల నీ విషయంలో చాలా సీరియస్గా ఉంది. నువ్వు కూడా తన ప్రేమను అర్థం చేసుకొని ఆరాధ్యను మర్చిపోయి కృతితో హ్యాపీగా ఉండాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. మనసులో అనుకుంటూ చూస్తుంటే ఏమైందిరా అని ఆది అడిగేసరికి ఆలోచనల నుండి తేరుకొని ఏం లేదురా అని తలాడించి తింటున్నాడు ఉదయ్. ఫోన్ మాట్లాడి విశ్వ గదిలోకి వచ్చేసరికి తల మీద చేయి పెట్టుకుని హాయిగా నిద్రపోతుంది వర్ష. కాళ్ళ దగ్గర చీర కొద్దిగా పైకి జరిగి పైట చెదిరిపోయి సన్నని నడుము నాభి ముద్దుగా కనిపిస్తూ ఉంటే ఆమెని చూస్తూ ఆమె మీదకి వాలి పొట్ట మీద మొహమానించి పడుకున్నాడు విశ్వ. వర్ష పెదవులు చిన్నగా విచ్చుకోగా ఆమె చెయ్యి అతని జుట్టుని చేరింది. వర్ష గెటప్, ఈ సాయంత్రం టైంలో పడుకుంటే మబ్బుగా ఉంటుంది మార్దవంగా అన్నాడు ఆమె నాభిపై పేదాలు ఆనిస్తూ. అతని మీసాల తాకిడికి మెలికలు తిరిగిపోతూ మత్తుగా కళ్ళు తెరిచి చూసింది వర్ష. చాలాసేపు పడుకున్నా కదా బావా, నీకు బోర్ కొట్టుంటుంది. నువ్వు పక్కనుంటే చాలు వర్ష, నేను చూస్తూ ఎంతసేపైనా గడిపేస్తా, బోర్ అనే మాటే లేదు అన్నాడు ఆమె పైనుండి లేచి పక్కకి కూర్చుంటూ. వర్ష చిరునవ్వుతో ప్రేమగా చూస్తూ అతనికి ఎదురుగా కూర్చుంది. అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడా, రమ్మంటే కొన్ని రోజులాగి వస్తామంటున్నారు. విశ్వ మాటలకు అలాగా, అయితే రేపు మనమే అక్కడికి వెళ్దాం బావా, ఏమంటావు అడిగింది వర్ష. ఏమంటాను, ఓకే అంటాను ఆమె బుగ్గగిల్లి అన్నాడు విశ్వ. బావా మండే రోజు అని వర్ష ఏదో చెప్పబోతుంటే ఆమె నోరు మూసేసి, ఇప్పటి నుండి మండే గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోక వర్ష, ఈ 2 రోజులైనా ఆఫీస్ విషయాలు పక్కన పెట్టి హాయిగా ఉండు అన్నాడు ప్రేమగా చూస్తూ. నోటిపై అతని చేయి తీసి ముద్దు పెట్టుకొని అలాగే, ఫ్రెష్ అయ్యి వస్తాను అని వర్ష జుట్టు పైకి ముడి వేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని కిచెన్లోకి వెళ్ళి తను వచ్చేలోగా కాఫీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు విశ్వ. కాఫీ తాగేసి ఇద్దరూ బయట గార్డెన్లో వాకింగ్ చేస్తూ ప్రశాంతమైన క్లైమేట్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. నిత్యను తీసుకుని ఇంటికి బయలుదేరాడు అక్షయ్. ఇంటికి రీచ్ అవుతుండగా అక్షయ్ ఇక్కడే ఆపు అని నిత్య అరవడంతో బైక్ కొద్దిగా స్లో చేసి ఇక్కడెందుకే, ఇంటి దగ్గర దింపిస్తాను అన్నాడు అక్షయ్. వద్దురా, మామ్కి డ్యాన్స్ స్టూడియో వెళ్తున్నా అని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నీతో చూసిందనుకో నాకు ఫుల్గా అక్షింతలు వేస్తుంది. ఎందుకు వేస్తుందో నేను చూస్తాను అని అక్షయ్ ముందుకు వెళ్తుంటే, ప్లీజ్ రా, ఇంకోసారి నన్ను అస్సలు నమ్మదు, ఇంకా ఎక్కడికి పంపించదు. సరేలే అని బైక్ ఆపడంతో దిగేసింది నిత్య. కాసేపు ఆగి నువ్వు వచ్చేసి. లేదే, నా ఫ్రెండ్ కళ్యాణ్ పూణె నుండి వచ్చాడు, ఎవరిదో పెళ్ళుందని, వాణ్ణి మీట్ అవ్వడానికి వెళ్తున్నా. సరేలే బాయ్ బాయ్ అని చెప్పి నిత్య ఇంట్లోకి వెళ్ళే వరకు చూసి టర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు అక్షయ్. పెళ్లి జరిగే రాఘవేంద్ర ఇంటికి చేరుకొని బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా అప్పుడే కార్ దిగి లోపలికి వస్తున్న మహిత్ పక్కన లేడీస్ గ్యాంగ్ రావడంతో పక్కకి జరుగుతూ చూసుకోకుండా అక్షయ్కు డాష్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మహిత్ అక్షయ్ ఇద్దరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారా? మహిత్ మహేంద్ర కొడుకు అనే నిజం అక్షయ్కి తెలియనుందా? కృతి కూడా అటెండ్ అయిన ఈ పెళ్లిలో ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.